చేయండి. ఈరోజైతే మా పొలం దగ్గరికి వెళ్తున్నాను. నిన్న కూడా వెళ్ళాం, కానీ ఈరోజు మొత్తం మా పొలం అంతా చేయాలి. నిన్న అంతా తిరిగినాను కదా, మా బావి అన్నీ చూపిస్తాను ఈరోజు. చూడండి, నిన్న అయితే మీకు ఇది ఒక్కటే కదా చూపించింది, ఆర్తి తోట, ఈ సొప్ప. ఈరోజు అయితే మా బావి కూడా చూపిస్తా. అటు పక్క లాస్ట్లో ఉంది. గుడ్డ అయితే నిన్న ఎండబెట్టడం వల్ల కొంచెం తగ్గింది. ఈ వర్షాల వల్ల చాలా పొలాలు పాడైతున్నాయి. అంతెందుకు మాది టమోటా చెట్ల పొలం పాడైపోయింది. బొడ్డ తగ్గింది, ఎండలు వస్తున్నాయి నిన్నటి నుంచి. నీళ్ళు ఉండాలి, మరీ అంత ఎక్కువ ఉండకూడదు, మరీ అంత తక్కువ ఉండకూడదు, సరిపోయేలా ఉండాలి. ఆడి వానాలకు ఊదులు పోయినాయి అన్నీ. ఊర్లు కాదు, ఊదులు పోయినాయి, ఊదులు. రైతులకు అందరికి సంవత్సరం అంతా. ఇక్కడ చూడండి ఎన్ని నీళ్లు నిలబడి ఉన్నాయో. వర్షం వల్ల పైపులలో ఏమన్నా వచ్చినాయా? వర్షమే. అయ్యో, అరటి చెట్లకు కూడా ఎక్కువ నీళ్ళు ఉండకూడదంట. మరేమో ఇట్లే వెంటలు కొడితే పర్లేదు, మళ్ళీ వర్షాలు ఉన్నాయంటున్నారు. ఇదేం ఖాళీగా ఉన్నది, ఏం వేయడం లేదా? ఏం వేయలే, నీళ్ళని నిలబడి ఉన్నాయి. ఏం వేస్తారు పాపం, చూడండి. కింద పడేవు చిన్నగా వా. నీళ్ళు వచ్చేది ఇదే కదా? నీళ్ళు వచ్చేది అదే. ఈ నుంచి ఆ లాస్ట్ వరకు అన్నీ అరటి చెట్లే. ఇదంతా పొలం మందే. ఈడొక గొల్ల వచ్చింది. నిన్న లోపల ఒకటి వచ్చింది, ఈరోజు ఈడొకటి ఉంది. తక్కువ రావడం. అదే వచ్చాను ఇంకా అది లోపల వచ్చింది. ఆడ లోపల అది కాదు, అదే ఈడ కూడా వచ్చానే కానీ తక్కువ ఆడాడు వచ్చాను. ఇవన్నీ వాడుకునేటండి, అవి పిలకలు కోసేసినవి. పోయకూడదంట. గాలికి చెట్లు ఒరిగినాయి. పా ఇదే ఇది స్ట్రైట్ ఉంది, ఇట్లా ఉంది. అన్ని పొలాలు కూర్చున్నాయి, ఆ పక్క ఈ పక్క కూర్చున్నాయి. ఇవన్నీ ఎందుకు ఇట్లున్నాయి చూస్తున్నట్టు? గాలికి ఆకులు. అరిటాకు మీద అన్నం తింటే మంచిదంట, నిజంగానే. ఇప్పుడు ఇది కంది, ఇది కందిపాలేదు చెట్లు. నువ్వు ఆడికన్నా హోటల్ కన్నా పోతే కొన్ని హోటళ్ళలో అరిటాకేసి అన్నం పెడతారు తెలుసు. అప్పుడులో అందరు అరిటాకులోనే అన్నం తింటారు. ప్లాస్టిక్ ఇంకా ఖచ్చితంగా ఒక 10 రోజులు ఉంటే అన్నీ వచ్చాయి. అన్నీ వస్తాయి. తగ్గు చేయలేకంటే ఇతల చేయలేనే బాగా వచ్చినాయి. ఇక్కడ అన్ని చెట్లకు వచ్చినాయి బా. రాత్రి ఒక్కరుంటారు అబ్బాయిలా. పెద్దమామ ఒక్కడు ఉంటాడు కాయలు అందుకు వచ్చినప్పుడు, పందులు రాకుండా. పా ఇటు పా, ఇట్నే పా. కంది చెట్లు నర్సు ఎట్లా వచ్చాయి? కాసినాక వచ్చాయి, అప్పుడే వచ్చాయి చెట్లు. పోస్ట్ పోయిన్ అయింది అది.
మ్హూ. దాంట్లో ఏమో వేసింది. మ్. ఇలా కదా అది కూడా పోస్ట్ పోయిన్ అయింది. నీకు అంత గ్యాప్ ఉండాలి నా మధ్యలో. పెద్ద అయితే చెట్లు ఇంకా పెద్ద మ్. బాగుంది ఆ చెట్టు. మ్. మరీ ఇంట్లో గట్టిగా మాట్లాడు ఏం. ఇది మంది వేసాను టమాటో చెట్లు వేస్తాడు ఇది. ఆడ బయట అన్నది అది మందే. ఇదిగోండి ఇదే టమాటా చెట్లు నాటి చచ్చిపోయినాయి అని చెప్పి మళ్ళీ దున్నినాం లాస్ట్ వరకు. అన్ని టమాటా చెట్లు పోయినాయి, ఒక్కటి కూడా బతుకున్నా. బతికినట్టు ఉన్నాయి ఏం మేలని చిల్లర కొట్టినాం. అవి అవి వాళ్ళవి కేసులు వాళ్ళవి టమాటాలు కదా. టమాటా చెట్లే బాగున్నాయా. ఆనకు అవి కూడా పోయినాయి. ఇప్పుడు టమాటా చెట్లు ఉంటే బాగా రేటు, ఎందుకంటే వాన పడి అందరికి కుళ్ళిపోయినాయి. చెట్లు పోయినాయి, డబ్బులు బాగా వచ్చింది ఎవరికి. టమాటా చెట్లు ఉన్న వాళ్ళకి. ఇంకా 2 రోజులు పోతే ఎక్కువ అయిపోతుంది రేటు టమాటా రేటు. అందుకే నేను ఇంట్లో 2 కేజీలు తీసుకొచ్చాను. పిందెలు అబ్బికి గట్టి మాట్లాడు. ఈరోజు మా బాబుకి 4th మంత్ పడింది. సో ఎలా డెకరేట్ చేయాలని ఆలోచిస్తాను. నీళ్ళు ఫుల్ ఉన్నాయి, చెత్త అంతా ఉంది. చూడండి ఇదే మా బావి. నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి. ఫస్ట్ టైం నేను ఇంత ఫుల్గా ఉండడం చూడడం. ముందు ఉన్నాయి కానీ మరీ అంత లేవు. ఆ నుంచి కిందికి దిగిపోతా ఉన్నా. ఈత కూడా కొడతాను. ఈత కొడతా ఉన్నా, నాకు కొత్తది ఈత. చెత్త అంతా బడి ఉంది గాలికి. బాటిల్ అన్నీ వేసి పెట్టినారు దీంట్లోనే. బాగున్నాయి నీళ్ళు. చెరువులో టీడికి వచ్చేది. చెరువులో ఊట నీళ్ళు వచ్చాయి. ఇవన్నీ మా స్టార్టర్లు. ఇటుపక్కల ఇంకో బావి ఉంది పెద్దది. దీంట్లో కూడా ఫుల్గా ఉన్నాయి చూడండి నీళ్ళు. ఈ బావిలో నీళ్ళు ఈ పైపులు గిట్టపోయి డ్రిప్కి పోతాయి. ఇది కూడా మాదే చేను. సొద్ద వేయాలని ఇంకా ఏం వేయలే. కలుపు రా ఇంతసేపా. రావాలంటే ఈనవు. సప్ప అయితే కోసుకున్నాం, తీసుకెళ్తున్నాం ఇంటికి. ఇక్కడ నీళ్ళు ఎక్కువ. చూడండి, చూపిస్తా ఎంత లోతుకెళ్తుందో.
ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా